ఈ సినిమా నేను వేయడానికి ముఖ్యమైన కారణం వచ్చి, ఈ సినిమాని నేను ఫస్ట్ థియేటర్స్లో చూశాను. తెలుగులో నేను చూసిన మొదటి సినిమా వచ్చి ఎన్టీఆర్ గారి యాక్టింగ్లో వచ్చిన రాకీ. ఈ సినిమా నేను మా ఫ్యామిలీతో చిన్నప్పుడు పోయాను అనమాట. 2006 ఆ టైంలో నేను పోయిన ఫస్ట్ తెలుగు మూవీ ఇది. సో నాకు ఈ సినిమా చాలా చాలా స్పెషల్. మీకు చాలా మంది తెలిసే ఉంటుంది, తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. గ్రూప్స్ థియేటర్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ మొత్తం 6 స్క్రీన్స్ ఉంటుంది. సో దాంట్లో ప్రతాప్కి మేము పోయినాం అనమాట. రాకీ సినిమా 2006. నేను థియేటర్స్లో తెలుగులో ఫస్ట్ చూసిన సినిమా అండ్ ఫస్ట్ యాక్ట్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు. సో వాళ్ళని నేను ఫస్ట్ స్క్రీన్లో చూసిన హీరో. సో ఎన్టీఆర్ గారు అంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం కూడా. వాళ్ళ ఎన్నో సినిమాలు చూశాను, ఇంకా రాబోయే సినిమాలు కూడా చూస్తాను అనమాట. సో ఈ రాకీ సినిమా గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. 2006 ఈ సినిమా వచ్చి రిలీజ్ అయ్యి ఒక సూపర్ హిట్ ఫిల్మ్గా ఎన్టీఆర్ గారి ఫిల్మోగ్రఫీలో ఉంది. ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తో హిట్ అయిన ఒక ఫిలిం. ముఖ్యంగా ఈ సినిమా యొక్క స్టోరీ లైన్ తీసుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే చాలా ఇళ్లల్లో జరిగే నేరాలు ఘోరాలే చాలా ఇళ్లలో జరిగే ఉంటుంది, అలాంటి ఇష్యూస్ అనమాట. సో చాలామంది ఈ సినిమా చూసే ఉంటారు. అయినప్పటికీ ఇంకోసారి ఈ సినిమా యొక్క ఆన్లైన్ స్టోరీ ఏమిటంటే, రాకీ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసి ఇంకో ఇంట్లో పంపిస్తారు. బట్ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళందరూ కలిసి వాళ్ళ చెల్లిని చంపేస్తారు. చంపిన తర్వాత ఏమైంది, రాకీ వాళ్ళని ఏం చేశారు అనేదే ఈ సినిమా యొక్క ఆన్లైన్ స్టోరీ. సో ఈ సినిమా అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నాను. చూడాలి అనుకుంటున్న వారు ఈ సినిమా అయితే ప్రజెంట్ యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. ఒక సూపర్ అయిన ఫిలిం ఈ రాకీ. నేనైతే ఈ సినిమాకి వెళ్ళినప్పుడు హౌస్ఫుల్, నాకు ఇంకా అది గుర్తుంది భయంకరంగా. నైట్ భోజనం చేసి ప్రతాప్ థియేటర్కి వెళ్ళాం, గ్రూప్స్ థియేటర్కి. సో అక్కడ ప్యారలల్గా 2 మూవీస్ రన్ అవుతా ఉంది. ఒకటి సైనికుడు మహేష్ బాబు గారిది, ఇంకొకటి వచ్చి రాకీ ఎన్టీఆర్ గారిది. సో సైనికుడు పోదాం అనుకున్నాము, బట్ టికెట్స్ అయితే దొరకలేదు. సో అందువల్ల మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, వచ్చేసినాం కదా సరే రాకీకి వెళ్దాం అనేసి రాకీకి తీసుకెళ్లారు. సో ఇదే జరిగింది ఆ రోజు. సో అందుకే నేను ఆ రోజు రాకీ సినిమా చూశాను ఎన్టీఆర్ గారిది. సో మీరు చెప్పండి, మీరు కూడా ఫస్ట్ టైం అంటే చిన్నప్పుడు ఎదిగిన తర్వాత ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళి ఒక సినిమాని చూస్తుంటారు. అది ఏ సినిమా, ఎవరు హీరో అనేది చెప్పండి. నేనైతే తెలుగులో చూసిన మొట్టమొదటి సినిమా వచ్చి రాకీ, జూనియర్ ఎన్టీఆర్ గారిది. అది మాత్రం కాకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన ఒక సినిమా. ఎందుకంటే ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి అన్నమాట సొసైటీలో. సో లవ్ చేయకపోతే